సింగ్ ఇది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క నినాదం. ఇది చేస్తాం. ఎవరు ఎక్కడ తప్పు చేయాలన్నా చేయక మునిపే నివారించే బాధ్యత. అవసరమైతే ఎక్కడికక్కడ టెక్నాలజీ మొత్తం పెనిట్రేట్ చేస్తాం. ఒక దిక్కడని కాదు. ఇప్పుడే మీరు చూస్తే యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కోసం ఒక పేరు కూడా పెట్టాం. ఈగల్ అనే పేరు పెట్టాం. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు పెట్టి, అంటే ఎక్కడైతే డేగ కన్ను రాష్ట్రం మొత్తం ఉంటుంది. ఎవడు ఎక్కడ తప్పు చేయాలన్నా ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. లా అండ్ ఆర్డర్లో మాత్రం యూ కెనాట్ ఎస్కేప్. ఏదైనా చేయాలంటే మీరు నేరస్తులైతే మీ తెలివితేటలో 10 రెట్లు ఎక్కువగా ఉండి పోలీసింగ్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి బాధ దిశ చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. ఓసారి మనం ఒకసారి చూస్తే ఎంత బాధేస్తుందంటే దిశ ఎన్ని డ్రామాలు వేస్తారంటే, లాస్ట్ టైం మీరు ఒకసారి చూశారు దిశ. ఆ డ్రామాల్లో భాగంగా మనందరం ఏ విధంగా మోసపోతామో ఒక ఇది చూసినప్పుడు అధ్యక్ష, వివేకానంద రెడ్డి రాష్ట్రంలో ఉండేవాళ్ళకు ఇక్కడ ఉండేవాడు కూడా అర్థం కావాలి. నేనే ముఖ్యమంత్రి, నిద్రలేసా, నాకు మెసేజ్ వచ్చింది. ఏ మెసేజ్? సాక్షి మెసేజ్. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాను? గుండెపోటుతో అనే cosa నాకు కూడా అనిపించింది. పాపం నేను కూడా క్యారీ అయిపోయా. అన్నిటి గుండెపోటుతో అనుకున్నాం. ఒక అర్ధగంట అయింది, గంట అయింది. మా ఆఫీసర్ కూడా కన్ఫర్మ్ చేశారు ఆయన గుండెపోటుతో చనిపోయాడని. పోలీసు వ్యవస్థ మొత్తం నాకు ఆ మాటే చెప్పారు. నేను కూడా నమ్మా. మధ్యాహ్నం పైన ఒక్కొక్కసారి తప్పులు చేసినప్పుడు మనకు అనుమానాలు రాకుండా పోవడానికి కారణం మనం అదర్ ఇష్యూస్లో బిజీగా ఉండడం, నార్మల్గా నమ్మే మనస్తత్వం ఉండడం, అలాంటి దొంగ తెలివితేటలు లేకుండా పోవడం. మూడవది మధ్యాహ్నం అయింది దిశ. ఎలక్షన్ టైం, అందరికి హెలికాప్టర్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి. ఎవరైతే సొంత బాబాయి అనిపోతే రావాలి, రాలేదు, తీరిగ్గా రోడ్డు మీద వచ్చారు. అక్కడ ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెల్లవారి నుంచి పోలీసులు చెప్పేశారు ఏం అవసరం లేదు, పోలీసే అవసరం లేదు, అన్ని బాగున్నాయని. అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే సిఐ ఉన్నాడో ఆ సిఐని మేనేజ్ చేసేశారు. ఆయన విట్నెస్ అక్కడ అన్నిటికీ. రూమ్ క్లీన్ చేశారు, బాత్రూమ్ క్లీన్ చేశారు, బాక్స్ తెప్పించారు, బాడీ పెట్టారు, ఫ్యూనరల్ కూడా రెడీ చేసుకున్నారు. ఆ సమయంలో కూతురు అడిగింది అధ్యక్ష పోస్ట్ మార్టం చేయాలి. అదే అనుకుంటాను నేను, అది క్లారిఫై చేసుకోవాలి. అప్పుడు పోస్ట్ మార్టం పంపిస్తే నెత్తి మీద గొడ్డని దెబ్బలు మీరు చూస్తే బ్రెయిన్ అంతా కూడా ముక్కలు ముక్కలైపోయింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ పార్టీ స్పోక్స్ మెన్ కూడా గుండెపోటుతో చనిపోయారని విజయసాయి రెడ్డి మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. సాయంత్రానికి వచ్చిన తర్వాత డ్రామాలు ఆడేస్తారు. మా నాన్న చనిపోయాడు, ఒకే బాబాయ్ ఉన్నాడు, బాబాయిని కూడా చనిపోయాడు. నెక్స్ట్ డే సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర. కానీ ఇమేజిన్ అధ్యక్ష, ఎవరిని అడుగుతున్నా? మీరు నేను చేయగలుగుతామా ఈ పని అడుగుతున్నా మిమ్మల్ని? ఎవరికైనా సాధ్యమని అడుగుతున్నా. మనకు ఒక మనస్సు ఉంది, మనస్సాక్షి ఉంది, ఆ మనస్సు ఘోషిస్తుంది. వీళ్ళకి మాత్రం అది లేదు. అలాంటి ఒకటే కాదు, మొన్నే మీరు చూశారు కోడికత్తి. ఆడు పాపం ఏడుస్తున్నాడు ఇప్పుడు కూడా.
వాడు చెప్పాడు అధ్యక్ష, అతను కోడికత్తి అయితే చెప్పాడు, మీ జిల్లాలో జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పాడు. నేను అభిమాన్ని, ఆయనకేదో సింపతి రావడం నేను డ్రామా చేశానంటే కడాన అతన్ని శాశ్వతంగా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. రెండో దిశ అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ దొలకరాయి. ఎలక్షన్ ముందు నేను హైదరాబాద్ పోయాను అన్ని చూసుకొని పోతూ ఉంటే మా వాళ్ళు ఏం చేయాలి సార్ అంటారు. అంటే సింపతి వచ్చేస్తుంది ఎలక్షన్ ముందు. ఏంటి డ్రామాలు ఏంటి? నా జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులతో నేను పోరాడాను, కానీ ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఇప్పుడు నాకు కొత్త, కానీ నాకు ఒక బాధ్యత ఉంది. రాజకీయ ముసుగులో నేరస్తులు కావాలని నేరాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులుగా ట్రీట్ చేసి రాష్ట్రానికి రక్షణ కల్పిస్తా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా. ఇష్టానుసారంగా చేయొద్దండి. మెయిన్ స్ట్రీమ్కి రండి, మెయిన్ స్ట్రీమ్లో పనిచేయండి, ప్రజల కోసం పోటీ పడండి. మేమేమైనా తప్పులు చేసి చెప్పండి, వింటాం, సరి చేసుకుంటాం. కానీ ఇష్టానుసారంగా మీ ఇష్టంగా చేయాలంటే మాత్రం మీ ఆటలో సాగనేమని ఈ అసెంబ్లీ సాక్షిగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష.